దేవుడు గొంతు దగ్గర కత్తి పెట్టి నువ్వు నన్ను నమ్ముతావా లేదా అని అన్నాడా? ఎవరినైనా అన్నాడా? అనలేదు. ఆయన మనకి స్వేచ్ఛని ఇచ్చాడు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. దేవుడు బలవంతం చేస్తాడా అండి మిమ్మల్ని? ఎవరైనా బలవంతంగా నమ్ముకున్నారా దేవుణ్ణి? దేవుడు నన్ను బెదిరించాడు అందుకే నేను నమ్ముకున్నాను అని ఎవరైనా ఉన్నారా? లేరు. మీ స్వంతంగా మీరే దేవుడిని నమ్ముకున్నారు. అంటే దేవుడు మీకు ఒక స్వేచ్ఛ భావాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. హీ గేవ్ యూ ఫ్రీ విల్. ఇప్పుడు మనం ఏంటంటే మన ఫ్రీ విల్ని పట్టించుకోకుండా దేవుని చిత్తాన్ని మనం చూస్తున్నాం. దేవుని చిత్తం అయితే నాకు వివాహం జరగాలి, దేవుని చిత్తం అయితే నేను ఉద్యోగం సంపాదించుకోవాలి, దేవుని చిత్తం అయితే నేను మంచి ర్యాంక్ కొట్టాలి, దేవుని చిత్తం అయితే పోతూ ఉంటుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం ఆటోమేటిక్గా జరుగుతుందా? నో, ఇట్ డజంట్. దేవుని చిత్తం ఆటోమేటిక్గా జరగదు. నీ చిత్తం ఉంటుంది. నువ్వేమో వ్యాపారం చేయాలని నీకు ఉంటుంది, దేవుడేమో లేదు నువ్వు ఉద్యోగం చేయాలని ఆయన చిత్తంలో ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతావు, ఎలా అయినా ఈ బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిపోతావు. ఏదో చిన్న డౌట్ వచ్చి ప్రభా నీ చిత్తం అయితే జరిగించు, నీ చిత్తం అయితే నేను ఈ ఉద్యోగం చేయాలి, నీ చిత్తం అయితే నేను ఈ ఉద్యోగంలో మంచి డబ్బు సంపాదించాలని అంటాం. కానీ మన చిత్తాన్ని ఎప్పుడైనా దేవుని చిత్తంతో మనం అలైన్ చేసామా? మనం చాలాసార్లు మైండ్ సెట్ ఏంటంటే మనం ప్రార్థించే ముందే ఆన్సర్ ఎలా వస్తుంది, ఆ ఆన్సర్ ఏంటి అనేది మనం అనుకుని ప్రార్థన చేస్తాం.